ఈ నందిని చూస్తే ఏ ఆలయమో గుర్తుకు వచ్చే ఉండాలి. అటుపక్కన గుడి, ఇటుపక్కన గుడి, మధ్యలో నంది. ఇదొక మూవీలోని డైలాగ్ అండి. ఈ మూవీ కూడా చాలా హిట్ అయింది. ఈ ప్లేస్‌లో తీసిన సాంగ్ కూడా చాలా హిట్ అయిందండి. ఇప్పుడు మీ అందరికీ ఈ ప్లేస్ ఏదో గుర్తుకు వచ్చే ఉంటుంది కదండీ! హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత రిటర్న్ బయలుదేరాం కదండి కరీంనగర్ నుండి. ఇంకా వరంగల్ పై నుండి వెళ్ళడం కదా. వరంగల్లో 1000 స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయంకు వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. అలాగే అయితే ఆలయంకు బయలుదేరామండి. ఇంకా ఇది వరంగల్లోని 1000 స్తంభాల గుడి అండి. చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు వెళ్ళాను. ఇంతకుముందు అంటే చాలా లాంగ్ బ్యాక్ అండి. నా బిఫోర్ మ్యారేజ్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడు వెళ్ళాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వెళ్ళాను. మా హస్బెండ్ అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు, కానీ 1000 స్తంభాల గుడికి వెళ్ళలేదు. ఇంకా మా పిల్లలైతే ఇప్పుడే ఫస్ట్ టైము. ఇంకా ఆన్ ద వేలోనే కదా వెళ్దాం అనుకున్నాము. మా పిల్లలకైతే ఇలా ఉంటుంది, 1000 స్తంభాలు ఉంటాయి గుడిలో, పురాతన కాలం నాటిది, చాలా బాగుంటుంది, ఇలా నంది ఉంటుందని చెప్పాను. ఇంకా అసలు మేము మ్యారేజ్కి అప్పుడే వెళ్దామన్నారు. ఇంకా అప్పుడు మేము ఇక్కడ నుండి మార్నింగ్ స్టార్ట్ అయితే వెళ్ళేసరికి ఇంకా నైట్ అయిపోతుంది కదా. అందుకనే రిటర్న్లో అయితే అక్కడ నుండి స్టార్ట్ అవుతాం కదా, మార్నింగ్ టైంలో చూడొచ్చు, బాగుంటుందని చెప్పాము. ఇంకా మా పిల్లలు కూడా సరే అన్నారు. ఇంకా మేము బయలుదేరే అప్పటి నుండి వెళ్దాం ఇంకెప్పుడు వస్తుంది అని అడుగుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా వరంగల్కి వెళ్ళినా కూడా మళ్ళీ అయితే ఎందుకు కుదరలేదండి ఆలయంకి వెళ్ళడము. అయినా కూడా ఈ మధ్య అసలుకు వెళ్ళట్లేదు కూడా. ఇక్కడైతే 1000 స్తంభాలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క పిల్లర్ పైన అయితే నెంబర్స్ వేసి ఉంటాయి. ఇంకా మేము కరెక్ట్గా మండే వెళ్ళామండి. ఇంకా ఈ 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వర ఆలయం ఉంది కదండి, రుద్రునిచే నిర్మించబడింది. పేరుకి 200 అన్నారండి అభిషేకంకి. అలాగే అని మేము ఒక టికెట్ తీసుకున్నాము. మాతో పాటు ఒక చైల్డ్నే అలౌ చేస్తామన్నారు. సరే అని ఇంకా మా పిల్లలకి ఇద్దరికి మళ్ళీ ఒక టికెట్ తీసుకొని మేము నలుగురం అయితే కలిసి లోపలికి వెళ్ళి ఆ శివయ్యకి అయితే అభిషేకం చేశామండి. ఒక చెంబుతో వాళ్ళే ఒక పేరుకి వాటర్ ఇస్తారండి. తర్వాత పంతులు గారు గోత్రనామాలు చదివిన తర్వాత ఇంకా అందరినీ లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఇంకా శివయ్యకి అయితే మనం అభిషేకం చేసుకోవచ్చు. కొందరైతే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు కూడా తీసుకొచ్చి అభిషేకం చేశారండి. మాకు తెలియదు అలా అవన్నీ తీసుకొచ్చి కూడా అభిషేకం చేయొచ్చని. ఇంకా సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే ఈ పిల్లర్స్ మధ్యలో అటు ఇటు తిరిగి ఆడుతుంది. మా హస్బెండ్ ఏమో ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ మనం వైజాగ్ వరకు వెళ్ళాలి, నైట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా దించుతా అంటే కూడా కిందికి మా అమ్మాయి వద్దని దిగుతుంది. ఈ చిన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంతే అనుకుంటానండి, అసలు చెప్పిన మాట వినరు. 1000 స్తంభాలు అన్నారు, కానీ నాకైతే కొన్ని నెంబర్స్ అయితే కనిపించలేదండి. ఈ ఆలయం అయితే వరంగల్లోనే చారిత్రాత్మక కట్టడం అండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చూస్తే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే పురాతన కాలం నాటి ఆలయం కదా, వాళ్ళు కూడా చూసి అన్నీ తెలుసుకుంటారు. ఇదైతే కాకతీయుల కాలం నాటిది కదండి. ఈ ఆలయం అయితే కాకతీయుల శిల్పకళ నైపుణ్యానికి అయితే ఆదర్శం అండి. చాలా బాగుంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే దక్షిణముఖంగా ఉండడం అండి. మామూలుగా దేవాలయాలన్నీ తూర్పు ముఖంగా ఉంటే ఇక్కడ ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉంటుందండి. అదైతే ఒక విశేషం అండి. ఇంకా గర్భాలయంలోని శివలింగం కూడా పెద్దగా ఉంటుందండి. బయట దానికి శివలింగంకి ఆపోజిట్లో నల్లరాతి నంది ఉంటుందండి. చాలా బాగుంటుంది, పెద్దగా మీరు చూసారు కదా. ఈ ఆలయం అయితే త్రికుటాలయం కూడా అని అంటారండి. ఇక్కడ ఆ ఈశ్వరునితో పాటు విష్ణువు మరియు సూర్యుని విగ్రహాలు కూడా ఉంటాయి. ఇదైతే చాలా ఈజీ అడ్రస్ అండి. మనం వరంగల్ రైల్వే స్టేషన్లో దిగినా కూడా బస్సెస్ ఉంటాయి, ఆటోస్లో కూడా వెళ్ళొచ్చండి. రోడ్డు పైన చక్కగా కనిపిస్తుందండి ఈ ఆలయం అయితే. ఈ ఆలయం అయితే రైల్వే స్టేషన్ నుండి 6 to 7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ ఆలయంకు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుందండి. చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. లేకపోతే సాయంకాలం టైంలో వెళ్తే బాగుంటుందండి. ఇక్కడివన్నీ అయితే నల్లరాతి కట్టడాలండి. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే అయితే చాలా వేడిగా ఉంటుంది. ఈ ఆలయం చాళుక్యుల నిర్మాణంలో పోలి ఉంటుందంటండి. ఒక పిల్లర్ కింద ఖర్చు పెట్టి తీసే షార్ట్స్, వీడియోస్ మీరు చూసే ఉంటారు కదండి. అలాగే మా అమ్మాయిలు కూడా చూసి అది ఇదే ఆలయం అనుకున్నారండి.
అక్కడ నేమ్ కూడా ఈ ఆలయం పేరే ఇచ్చారు. అందువల్ల మా అమ్మాయి ఆ పిల్లర్ ఎక్కడుందో చూపించమంది. నాకు తెలియదు, కనుక్కుంటా అని చెప్పి అక్కడ టికెట్స్ ఇచ్చి అతన్ని అడిగానండి. అతను అది ఈ ఆలయం కాదు, చాలామంది అలానే అడుగుతున్నారు, ఈ ఆలయం పేరు పెట్టారు ఆ షార్ట్స్కి వాటికి వీడియోస్కి, అది ఈ ఆలయం కాదు వేరే ఆలయం ఆంధ్రాలో ఉంటుందని చెప్పారండి. నాకైతే హంపి అని చెప్పినట్టు గుర్తండి అతను. ఇక్కడైతే వాటర్ ఉన్నాయండి. మా అమ్మాయి వెళ్ళి చూద్దామండి. ఇంకా మేమైతే వెళ్ళి చూస్తున్నాము. వాటర్ అయితే గ్రీన్ కలర్లో ఉన్నాయండి. ఇంకా లోపలైతే టాటాయిస్ కూడా ఉన్నాయి. ఇంకా మనం అవి వచ్చినట్టు మన మాటలు వింటే అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయండి. తర్వాత మెల్లిగా బయటకు వస్తున్నాయి. మళ్ళీ మన మాటలు వింటే లోపలికి వెళ్ళిపోతున్నాయి. మేము ఈ ఆలయంకి అయితే 8:30కి వెళ్ళామండి. ఇంకా ఎండ కూడా ఫుల్గా స్టార్ట్ అయింది. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మంచిగా ఎండ కూడా కొడుతుంది, వేడిగా ఉంది. ఇంకా లోపల అటు ఇటు అంతా తిరిగేసి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా వెళ్ళిపోదామని. ఇంకా తర్వాత అయితే భద్రకాళి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా మేమైతే ఈ ఆలయంలో ఒక 1/2 అవర్ అయితే అలా స్పెండ్ చేసాము. ఇంకా సమ్మర్ కదండి, ఎండ వేడి చాలా ఉంది. ఇక్కడ స్టార్టింగ్ గేట్ పక్కన ఎంట్రెన్స్ దగ్గర అయితే ఇలా 3 శివలింగాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ముందు మాత్రం కూర్చోవడానికి చెట్లు, కొంచెం చైర్స్ అయితే అవి ఉన్నాయండి. కొంచెం సేపు అయితే కూర్చున్నాము. ఇంకా గుడి బయట నుండి వచ్చిన తర్వాత మేమైతే చాలా అలసిపోయామండి. ఇంకా మ్యారేజ్ కదా, తిరగడం అటు ఇటు, ఫుల్గా ఎండలు ఒకటి. బయట అయితే చుట్టూ చెట్లు, చల్లగా బాగుందండి, కూర్చోవచ్చు కాసేపు. ఇంకా మేమైతే బయలుదేరామండి కూర్చొని కాసేపు. ఇదైతే చాలా ఈజీ అడ్రస్ అండి, గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేసుకొని రావచ్చు. ఇంకా మేమైతే భద్రకాళి అమ్మవారి ఆలయంకి అయితే బయలుదేరామండి. వరంగల్లోని 1000 స్తంభాల గుడికి వెళ్ళి తర్వాత భద్రకాళి అమ్మవారి ఆలయంకి వెళ్ళొచ్చండి. లేకపోతే ఫస్ట్ అయినా భద్రకాళి అమ్మవారి ఆలయంకి వెళ్ళి 1000 స్తంభాల గుడికైనా వెళ్ళొచ్చండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ నియర్ బై 2 కిలోమీటర్స్ ఉంటుందండి అంతే. మేమైతే డైరెక్ట్ అమ్మవారి దర్శనం దగ్గరికి టికెట్ తీసుకున్నామండి. మేము దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నామండి. పంతులు గారు అయితే ఇలాగా అమ్మవారి ఫోటో, పువ్వులు, కుంకుమ, అరటిపండు అయితే ఇచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఏ ఆలయంకి వెళ్ళినా కూడా ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా అయితే అమ్మవారి దర్శనం చేసుకుంటామండి. ఏ ఆలయంకి వెళ్ళినా కూడా మోస్ట్లీ దగ్గర వరకే టికెట్ అడిగి తీసుకుంటాము. అలాగే దగ్గర వరకే టికెట్ అడిగి తీసుకొని వెళ్ళామండి. రష్ ఎక్కువగా లేదండి. చాలా అంటే చాలా బాగా దర్శనమైందండి అమ్మవారైతే. ఇక్కడ అమ్మవారికి అయితే అర్ధచంద్రాకారంలో ఉంటుందండి బొట్టు. మనకు కూడా అక్కడ అలాగే పంతులు గారు పెడతారు. మా అందరికి కూడా అలాగే బొట్లు పెట్టారండి పంతులు గారు. ఇదైతే ఇక్కడ ఆలయము బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ చెరువు ఉంటుంది, కొండలు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే ఎండగా ఉంది. ఈ ఆలయంలో దేవి శరన్నవరాత్రులకైతే అస్సలు ఖాళీ ఉండదండి. అమ్మవారికి అయితే పూజలు అత్యద్భుతంగా జరుగుతాయండి. ప్రతిరోజు ఒక అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారండి. ఇంకా ఆ టైంలో వెళ్తే అయితే చాలా రష్ ఉంటుందండి. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మేమైతే కన్నుల నిండుగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి. మా దర్శనం అయితే చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ గోశాల ఉందండి. మధ్యలో అయితే గోవు, కృష్ణుడు ఉన్నారు. తర్వాత ఇక్కడ అన్ని గోవులు కట్టి వేసున్నాయి. ఇక్కడనే పక్కనే గడ్డమ్ముతున్నారు. ఇంకా అది మా హస్బెండ్ తీసుకొని పెడుతున్నారు. మా పిల్లలకి ఇస్తే వాళ్ళు భయపడుతున్నారు. ఆ గోవులకు తినిపించమంటే వాళ్ళు భయపడుతున్నారండి. అవి మంచి ఆకలి మీద ఉన్నాయి. అవి మన చేతిలోని ఆ పచ్చని గడ్డి చూడగానే పైకి వస్తున్నాయి. కట్టేసి ఉన్నాయి, పర్లేదు పెట్టండి అంటే మా పిల్లలు భయపడ్డారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే తినిపించాము. ఇంకా తర్వాత అయితే మేము ఇటు సైడ్ వ్యూ చూడలేదని ఇటు బయటకు వచ్చామండి. మాకు వేరే రూట్ చూపించింది, అటు కార్ పార్కింగ్ సైడ్ వెళ్ళాము. ఇంకా ఇటు ముందుకు వచ్చి ఇక్కడైతే ఒక ఫోటో దిగాము గుర్తుగా ఉంటుందని. ఇంకా తర్వాత అయితే బయలుదేరుతున్నామండి. ఇంకెక్కడైనా మంచి ప్లేస్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదామని అనుకుంటున్నాము. ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్ కనబడితే అక్కడైతే ఆగి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరుతామండి. ఇక్కడైతే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మాకైతే ఈ ట్రిప్పులో మంచి దర్శన భాగ్యం అయితే కలిగిందండి. 1000 స్తంభాల గుళ్ళో శివాభిషేకము, ఇక్కడ అమ్మవారి దర్శనం అండి. మాకైతే 2 దర్శనాలు అత్యద్భుతంగా జరిగాయండి. ఇది అన్ సీజన్ కదండి.
నాకైతే ఇలాగే ఇష్టం అండి. అన్ సీజన్లో వెళ్తే మంచిగా దర్శనాలు అవుతాయి, ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ చూడొచ్చు. స్పెషల్ డేస్లో వెళ్తే కూడా స్పెషల్ పూజలు అలంకరణలు బాగుంటుంది, కానీ రష్ ఎక్కువగా ఉంటుంది, పిల్లలతో ఇబ్బంది. జస్ట్ ఇది నా ఒపీనియన్ అండి. బాయ్ అండి.